नमोनुदिनं सशिवे मयि कमले कमलानिलये कमलानिलये सकथं न भवेत्। మన రైతులు వారసత్వం మరియు గొప్పదనానికి తగిన నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. విజ్ఞాన విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చరల్ అభ్యాసాన్ని మార్చడానికి విజ్ఞాన విద్యాలయంలో అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ మార్చి 30, 2021న విజ్ఞాన సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మరియు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల కృషితో ప్రారంభించబడింది. ఈ విభాగం విద్యార్థుల్లో వ్యవసాయ విద్యను ప్రయోగాత్మకంగా నేర్చుకోవడంలో, చిన్న తరహా రైతుల లాభదాయకతను మెరుగుపరచడంలో మరియు స్థిరమైన వ్యవసాయ మరియు ఉద్యాన పద్ధతులను ప్రోత్సహించడంలో తోడ్పడుతుంది. వడ్లమూడి గ్రామంలో పంట సలహా సేవలను అందించేందుకు గ్రామ దత్తత కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. బహుశా దేశంలోనే మొట్టమొదటిసారి 250 రైతు కుటుంబాలని, రైతులను సన్మానించడం బహుశా ఇదే ఫస్ట్ కార్యక్రమం కావచ్చు. ఈ సందర్భంగా మీరందరి యొక్క కరతాళతోటి రత్తయ్య గారిని, అలాగే వారి కుమారులు కృష్ణదేవరాయలు గారిని మనందరం కూడా అభినందించాలని మీ అందరికీ కోరుతున్నాను. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాత్యులు అచ్చెన్నాయుడు గారికి నా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇక్కడ కొంత వేల మంది స్టూడెంట్స్ పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని బయటికి వెళ్తారు. అది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. అయితే ఇక్కడ మాత్రం చేసేది ఏమిటంటే, ఆ పేరెంట్స్ని, ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ అందరినీ కూడా పిలిచి ఉగాదికి ఒక రోజు 2 రోజుల ముందు అటు ఇటుగా వాళ్ళందరినీ పిలిచి వారిని సన్మానం చేయటం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, కేవలం ఒక యూనివర్సిటీగా, ఒక ఇన్స్టిట్యూట్గా ఈ సొసైటీని, చుట్టుపక్కల అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సైలోలాగా మనం లోపలండి మనకి మనం ఉంటామని కాకుండా అందరినీ కూడా తీసుకొని వచ్చి లోపలికి అన్ని వర్గాల వారిని కూడా లోపలికి తీసుకొచ్చి, అంటే రైతు వర్గం కానీ అందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి దీనిలో సెలబ్రేషన్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. మొదటిసారి వెంకటేశ్వర గారు వచ్చి చెప్పారు, ఇలా ఆదర్శ రైతులు ఉన్నారండి రెండు రాష్ట్రాల మీద దాదాపు 250-300 మంది దాకా ఉన్నారు. వీరందరినీ కూడా దగ్గరికి తీసుకొచ్చి సన్మానించడం కంటే కూడా వీళ్ళ ఐడియాస్ అన్నింటినీ కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీరు ఏ విధంగా కొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు అనే దాన్ని మీ అందరూ ప్రాక్టికల్గా మీరు చేస్తూ ఉంటారు. దాన్ని మా స్టూడెంట్స్కి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ప్రశ్న, ఈ సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము అని అందరూ చాలాసార్లు చాలా చోట్ల చాలా వేదికల మీద అంటున్నారు. కానీ దానికి రైతుకు గిట్టుబాటయ్యే ధర వస్తుందా లేదా, గిట్టుబాటు అయ్యేంత ఫలితం వస్తుందా లేదా, దిగుబడి వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకం. అంటే ఏదైనా మనం చేయాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటారు కదా, చాలా సులభంగా ఉండాలి. ఉదాహరణకి ఒక యూరియా లేకపోతే ఫాస్ఫేటు లేకపోతే ఒక బస్తా వేసేదానికి 2 ట్రక్కులు 3 ట్రక్కులు ట్రాక్టర్లది ఎరువు వేయాల్సిన పరిస్థితి వస్తే అది వైబిలిటీ ఉండదు. సో అది శాస్త్రజ్ఞులు చేయాల్సింది ఏంటి అంటే, అంత కాన్సన్ట్రేటెడ్ ఎరువుని, అట్లనే అంత కాన్సన్ట్రేటెడ్ న్యాచురల్ పెస్టిసైడ్ని తయారు చేయగలిగితేనే ఈ ప్రకృతి సేద్యం అనేది సాధ్యమవుతుందని నా భావన. లేకపోతే చేయండి అని చెప్తే వాళ్ళకి దిగుబడి లేకపోతే, దానికి సరిపడా రేట్ లేకపోతే, దానికి సరిపడా వైబిలిటీ లేకపోతే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదొకటి. రెండవది,
ఇప్పుడే చెప్పారు కృష్ణ కూడా. సో మెకనైజేషన్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ముందు రోజుల్లో అసలు మనుషులు దొరకరు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు 10 మంది చేసేది ఒక్క మనిషి చేసే అంతగా మెకనైజ్ చేస్తే కానీ ఈ వ్యవసాయం అసలు నడవదు. సో ఆ వ్యవసాయం అవ్వదు. ఎందుకంటే అందరూ మీ బిడ్డలందరూ మీరేం కోరుకుంటున్నారు? రైతు సోదరులందరూ మా బిడ్డలు మాత్రం రైతులు అవ్వకూడదు, అందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు, అది ఐటీ ఉద్యోగాలు, అది ఎయిర్ కండిషన్ ఉద్యోగాలు చేయాలనుకుంటారు. సహజం, దాంట్లో ఏం తప్పు పట్టట్లేదు నేను. అట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయే పరిస్థితి. దానికి అందరూ ఇక్కడున్న శాస్త్రజ్ఞులు, ఇక్కడున్న అగ్రికల్చర్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మిగతా డిపార్ట్మెంట్ల అందరూ కలిసి యాంత్రీకరణ చేస్తేనే అవుతుంది. మూడవ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కొత్త టెక్నాలజీతో కూడా అనుసంధానం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీతో కూడా అనుసంధానం చేయాలి. అంటే నార్మల్గా జరిగేది ఏంటి? ఓ మిరప తోట వేస్తాం, మిరప తోట పురుగు పడిందని ఎప్పటికో తెలుస్తుంది, అది అంతా పంట పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది, అప్పటికే పోయింది అది. కానీ మొదటి మొక్కకి పురుగు పడినప్పుడు తెలియజేసే ఐఓటీ టెక్నాలజీ రైతు దగ్గర ఆ సెల్ ఫోన్లో చూసుకునే పరిస్థితి ఉండాలి. అది పాసిబుల్ గ్యారెంటీగా. ఇప్పుడు మేము ఎంకరేజ్ చేస్తే ఒక అబ్బాయిని, ఆ అబ్బాయి రొయ్యల కోసం చేశారు. ఆ రొయ్యల చెరువులో ఇంటి దగ్గర కూర్చొని ఎంత సెలనిటీ ఉంది, ఎన్ని యానిమల్స్ బాగున్నాయి, వాటి ఆరోగ్యం ఎట్లుంది, కరెంట్ పనిచేస్తుందా లేదా, ఫీడ్ అవుతుందా లేదా అనేది ఇంటి దగ్గర కూర్చొని సెల్ ఫోన్లో రైతు చూసుకునే పరిస్థితి ఉంది. అట్లా అన్ని పంటలకి రావాల్సిన పరిస్థితి. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఒక సామాజిక స్పృహ కలిపి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఈ సమాజానికి కూడా ఉపయోగపడాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు యూనివర్సిటీ తీసుకోవడం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. రైతు రాజు, రైతు ఈ దేశానికి వెన్నుముక. మైకు పట్టుకుంటే ప్రతి ఒక్కరం కూడా అదే మాట్లాడుతాం, అదే ప్రసంగిస్తాం. కానీ ఆచరణలో ఎవరైతే కొంత భాగమైనా సరే వారి మేలు గురించి ప్రయత్నం చేస్తారో అప్పుడే రైతు రాజు అవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు వ్యవసాయం చెయ్యడానికి చాలామంది ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నటువంటి రోజులు వస్తున్నటువంటి సందర్భంలో యూనివర్సిటీలో అటు ప్రభుత్వంలో అనునిత్యం కూడా దీని మీద పర్యవేక్షణ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రోత్సహించినప్పుడే మళ్ళీ వ్యవసాయం ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ముందుకెళ్తుందని భావిస్తున్నటువంటి వ్యక్తిని అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. ప్రభుత్వాలు అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం. యాంత్రీకరణ కూడా ఏవో ప్రభుత్వాలు తీసుకొచ్చి రైతుకి అంటగట్టడం కాదు. రైతుకి ఏది కావాలంటే అది, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అందించేటప్పుడే రైతుకి మేలు జరుగుతుంది. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి మాటిస్తున్నాం. యాంత్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి తోడు వ్యవసాయానికి అతి ముఖ్యమైనది సాయిల్ టెస్టింగ్.
మనిషి కూడా ఆరోగ్యంగా ఉన్న ప్రతి 6 మాసాలకు ఒకసారి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటారు. అటువంటిది నిరంతరం పంటలు పెట్టి పండిస్తున్నటువంటి భూమిని ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసి ఆ భూమికి కావలసినటువంటి పౌష్టికాహారం ఇవ్వకపోతే మనకి ఫలితాలు చాలా తక్కువ వస్తాయి.